నేను మస్కట్లో వర్క్ చేస్తున్నాను సార్. మస్కట్లో వర్క్ చేస్తుంటే నాకు మేడం వాళ్ళు చాలా టార్చర్ చేశారు సార్. నాకు జీతం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా నాకు ఒకసారి అన్నం కూడా పెట్టేది కాదు సార్. వాళ్ళు అంత టార్చర్ చేసి నేను నా ఫ్యామిలీ కోసం నా కొడుకు వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని నాకు ఇల్లు లేదు సార్. నేను ఒంటరి మహిళని, ఇల్లు లేకోకుండా ఒంటరి మహిళని అయితే నేను ఇల్లు కట్టుకోవాలని అంత దేశం వెళ్ళాను సార్. నాకు జీతం కూడా వేరు. నేను అడిగినప్పుడు జీతం ఏమనంటే మీకేమి ఇండియాలో డబ్బు సంపాదించుకుంటారు ఎట్టు పడితే అట్టు మాట్లాడేవాళ్ళు సార్ వాళ్ళు. అట్లాగా నాకు చాలా 1.5 సంవత్సరం నేను చాలా కష్టపడ్డాను సార్ వాళ్ళతో. నాకు టార్చర్. నాకు తర్వాత నాకు జ్వరం వచ్చేసింది. జ్వరం వచ్చిన తర్వాత నాన్న చనిపోయాడని తెలిస్తే నేను చేయలేకపోయాను. నాకు చాలా చాలా వాళ్ళు టార్చర్ చేసిన తర్వాత నారా లోకేష్ గారిని, నాగరాజు గారిని చాలా హెల్ప్ చేశారు సార్. నాకు హెల్ప్ కాదు సార్, అది చిన్నగా చెప్పలేను. ఉదయపూర్వంగా ఎంత నమస్కారం పెట్టినా చాలదు. నా ఫ్యామిలీలో నన్ను బతికిచ్చి ఒక ప్రాణం పోసాడు సార్ నారా లోకేష్ గారు, నాగరాజు గారు. అసలుకి నాకు ఈ ప్రాణ భిక్ష పెట్టినందుకు నారా లోకేష్ గారిని, నాగరాజు గారికి ఉదయపూర్వంగా మీకు ధన్యవాదాలు సార్. ఎప్పటికీ నేను నమ్మిన దుర్గమ్మ తల్లి, శివస్వామి మీ జీవితాంతం మంచి లైఫ్, మీరు చాలా మందికి ఇట్టాగే హెల్ప్ చేయాలని మీ ఉదయపూర్వంగా నేను అడుగుతున్నాను సార్. నేను చాలా నరకం, అసలుకి అది నరకం కాదు సార్. నేను ప్రాణాలతో వచ్చానంటే మీరు నాకు ప్రాణభిక్ష పెట్టారు సార్ నారా లోకేష్ గారు, నాగరాజు గారు. మీకు నేను రుణపడిపోయాను సార్. నేను మాకు హౌస్ పోసారు. మీరు ఎప్పటికీ మా కుటుంబం వద్ద మీరు ఎప్పటికీ మాకు చిరస్థాయిలో నిలబడిపోయారు సార్. చాలా మందికి మీరు మరీ ఇంకా హెల్ప్లు చేయాలని తండ్రి, ఎప్పటికీ మీకు రాజకీయంలో ఇంకా బాగా ఎదగాలని ఆ దేవుడు శివస్వామి మీకు ఎప్పటికీ మంచి దీవెనలు ఇవ్వాలని నేను మరీ మా కుటుంబం వద్ద మా ఫ్యామిలీ అంతా నారా లోకేష్ గారికి, నాగరాజు గారికి రుణపడి ఉన్నాను సార్. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.